స్వతంత్రం, ఇండిపెండెన్స్. ఇప్పటి జనరేషన్కి ఇది మామూలు మాట కావచ్చు. కానీ 1947కి ముందు ఈ మాట కోట్లాది మంది భారతీయుల కల. ఆ కల కోసం ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు, ప్రాణత్యాగాలు జరిగాయి. మువ్వన్నెల జెండా విశాల గగన తలంలో స్వచ్ఛగా ఎగరటానికి అర్పించిన ప్రాణాలు ఎన్నో, లెక్కలేని బలిదానాలు ఎన్నో. గాంధీజీ గారు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు, అల్లూరి సీతారామరాజు గారు, ఇంకా ఎంతోమంది తమదైన శైలిలో స్వతంత్రం కోసం పోరాడారు. వారు నడిపిన ఉద్యమంలో లక్షలాదిగా జనం తరలివచ్చి వారి మద్దతును తెలిపారు. ఆ పోరాటంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. వారు పోరాడిన ఉద్యమంలో వారికి, ఆ ఉద్యమానికి ఆత్యుడైన నాయకుడి ముఖం కూడా చాలామందికి తెలియదు. ఎందుకు ప్రాణాలు పోగొట్టుకుంటున్నాము అని కూడా చాలామందికి తెలియదు. కానీ ఆనాడు రేపటి తరాల భవిష్యత్తు కోసం, స్వచ్ఛ కోసం వారికి తెలియకుండానే వారి ప్రాణాలు కోల్పోయారు. అంత గొప్పది మన స్వాతంత్రం. 52 సెకండ్ల పాటు పాట పాడి సెల్యూట్ చేసి చేతులు దులుపుకునేది కాదు. ఆ స్వతంత్రకాంక్ష, ఆ త్యాగాలకు అర్థం ఉండాలంటే ఆ త్రివర్ణ పతాకం ప్రతి భారతీయుడి గుండెల్లో నిరంతరం రెపరెపలాడుతూ ఎగురుతూనే ఉండాలి. అదే వారికి మనమిచ్చే గౌరవం. జై హింద్, జై జవాన్, జై కిసాన్.